నిర్మల్ అనగానే మనకు గుర్తొచ్చేది కొయ్య బొమ్మలు, కలలతో కలకలలాడే ఒక అందమైనటువంటి పట్టణం. కానీ ఈ నేలపై ఒకప్పుడు రక్తపు టేరులు పారాయి. జలియన్వాలా బాగ్ లాంటి దారుణ మారణ కాండకు సాక్ష్యమైనటువంటి ఈ నేల 1000 మంది అమాయకులను ఒకే చెట్టుకు ఉరితీసినటువంటి చరిత్ర ఇక్కడ దాగి ఉంది. ఆ చెట్టు, ఆ కథ, ఆ త్యాగం, ఇది ఏబిఎన్ ప్రయాణంలో మనం తెలుసుకోబోయే ఒక మరుగున పడిపోయినటువంటి భయంకర నిజం. చూసేద్దాం పదండి. (1995) తుఫాను కారణంగా ఆ చెట్టు కూలిపోయింది. కానీ ఆ జ్ఞాపకం మాత్రం ఇప్పటికీ నిలిచిపోయింది. 2007లో వీరుల స్మారక స్తూపంగా కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2008లో నిర్మల్ పట్టణంలో రామ్జీ గోండ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిరంతరం ఇక్కడికి వారికి సంబంధించినటువంటి స్మృతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కూడా మాట్లాడుతూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. రైట్గా మనతో పాటు చిన్నయ్య గారు ఉన్నారు, ఈ ప్రాంతవాసి. వారిని అడిగి ఇక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నయ్య గారు నమస్తే. సో మీరు ఈ ఏరియాలోనే ఉంటారు, సో చిన్నప్పటి నుంచి చూస్తున్నారు రామ్జీ గోండ్. ఆయన అసలు చరిత్ర మామూలుగా లేదు, అసలు నిజంగా తెలుసుకుంటుంటే ఒక్కొక్క విషయం కూడా చాలా అద్భుతం. ప్రాంతంలో ఈ జెండా ఏర్పాటు చేయడానికి ఇదంతా కారణం ఏంటి అసలు? నిర్మల్, ఆసిఫాబాద్, ఇక్కడ మంచిర్యాల ప్రాంతం, ఇవన్నీ పట్టుకొని ఇవి దట్టమైన అడవులు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నిర్మల్లో కానీ ఇదంతా దట్టమైన అడవి, కారడవి. ఇక్కడ ఇప్పుడు కనబడేటివన్నీ ఈ మైదాన ప్రాంతంగా ఉన్నాయి, కానీ ఈ అడవుల్ని కొట్టి అప్పుడు దట్టంగా ఉండేటి. ఇక్కడ మా ఆదివాసులు, మన రామ్జీ గోండు సంతతి తరతరాల నుంచి ఇక్కడ పోడు వ్యవసాయాలు చేసుకుంటూ కాయలు, మన పండ్లు, గడ్డలు అలాంటి తింటూ జీవనం సాగించేవారు. అంటే ఈ అడవిలో ఇది అడవి మొత్తం. ఇక్కడ ఈ మొత్తం ఇదంతా ఆదివాసి సంబంధించిన మొత్తం ఈ అడవిలో ఇక్కడ ఉండేవాళ్ళు. 1750 నుంచి 1860 వరకు ఇక్కడ ఉన్నటువంటి మా ఆదివాసులు ఈ టోటల్గా ఇక్కడున్న నిర్మల్ ప్రాంతంలో ఈ ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పోడు వ్యవసాయము చేసుకుంటూ ఈ ఆదివాసులు దీన్ని వాళ్ళు తింటూ ఏదైనా ఉంటే సంతలకు తీసుకెళ్ళి దాన్ని వాళ్ళు పోగు చేసుకునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, పోగు చేసుకునేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఆంగ్లేయులు, తెల్లదొరలు దీని మీద మన ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులే అప్పుడు మూలవాసులు. వీళ్ళు దండెత్తడానికి అప్పుడు బ్రిటిష్ వారు మరియు తెల్లదొరలు వారు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు మరియు గనులకు సంబంధించినటువంటి దాన్ని దోచుకోపోవడానికి ఇక్కడ వాళ్ళు వచ్చి పెత్తనం సాగించేవారు. అదంతా కూడా జరిగింది అప్పుడు. ఆ తర్వాత వీళ్ళు పోరాడడం, గోండువాసులు, ఆదివాసులు అందరూ కూడా ఇవన్నీ చూసినాము. సో ఈ ప్రాంతం ఏంటి అసలు, ఈ జెండా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అసలు? ఇక్కడ మన రామ్జీ గోండ్ గారు ఇక్కడ స్వేద తీరేవారు, ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరినీ పోగు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఏంటంటే ఈ మొత్తం ఆదివాసులు ఈ అడవిలోనే ఉండేవారు కాబట్టి వాళ్ళందరినీ పోగు చేసుకొని, అంటే ఈ బండ పైన ఇదంతా మీటింగ్, వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని ఇవన్నీ కూడా పెట్టుకొని ఇక్కడ కూకునేవారు. ఇక్కడ వాళ్ళందరినీ పోగు చేసుకొని ఇక్కడ ఒక ఏ రకంగా మనము వాళ్ళని ఎదిరియాలా, ఏ రకంగా మనం వాళ్ళను యుద్ధం చేయాలా, ఇక్కడ మనకు ఆయుధాలు కానీ అలాంటివి మనం ఏ రకంగా సమకూర్చుకోవాలన్న ఆలోచనలో ఇక్కడ ఉన్న ఆదివాసులతోని మన రామ్జీ గోండ్ గారు ఒక మీటింగ్ కానీ వాళ్ళతోని సభ ఏర్పాటు చేసుకోవడం, ఎవరెవరు ఎటువైపు వెళ్ళాలి, ఎట్లా ఫైట్ చేయాలి, ఎట్లా పోరాడాలి అనేది ఆయన ఇక్కడ ఉండి కార్యాచరణ ప్లాన్ చేసుకునేవారు. ఇక్కడ వీళ్ళందరూ పోగు చేసుకొని వీళ్ళందరితోని మనం ఏ రకంగా వాళ్ళను ఎదుర్కోవాలి, వాళ్ళు వచ్చే ఒక 4 దిక్కుల నుంచి వాళ్ళు మన మీద దండయాత్ర కానీ అలాంటి యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా అయ్యే పరిస్థితిలో వాళ్ళను మనం ఏ రకంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతో ఇక్కడ తుడుం మోయించి వీళ్ళందరినీ పోగు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏంటంటే అన్ని రకాల గొలుసుకట్టు చెరువులు కానీ ఈ చెరువులతోని ఇక్కడ ఉన్నటువంటి సముదాయాన్ని జల్ జంగల్ జమీన్ అనే రకంగా నీరు, భూమి, అడవి, గాలి ఇవన్నీ అన్ని రకాల ఉన్నదని చెప్పి దీన్ని ఉంది. మళ్ళీ మనం ఇక్కడ ఉంటే కూడా చుట్టూ కనిపిస్తుంది, అంతా చుట్టూ కనబడుతుంది. పైన ఉన్నాం,
పైన ఉన్నాయి చుట్టూ ఎక్కడి కాబట్టి నుంచి ఎవరు వచ్చినా గానీ మనకు తెలిసిపోతుంది. అందుకే ఈ ప్లేస్ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నుంచే కార్యాచరణ మొదలు పెట్టిండ్రు. మనం ఏ రకంగా ఏం చేద్దాం, ఏ రకంగా ఎట్లా చేద్దాం. ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించింది ఏంటంటే, ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఆదివాసులు ప్రతి వాళ్ళు అంటే నీరు అన్ని రకాలు ఉంటాయి అన్న రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ పోగు చేసుకొని ఇక్కడ ఈ కార్యాచరణ, ఈ కోటలు ఉన్నాయి, ఇక్కడ ఈ మొత్తం తిరుగోల కోటలు ఉన్నాయి నిర్మల్లో కానీ, ఈ చుట్టుపక్కల కానీ, ఇక్కడ ముందట ఖజానా చెరువు, ఈ చెరువులు ఇవన్నీ కూడుకొని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ పోగు చేసుకొని ఈ మన మీద దాడి చేసే వాళ్ళను ఏ రకంగా మనము దాడి చేద్దామన్న ఆలోచనలో వీళ్ళందరూ అదొకటి. తర్వాత ఇక్కడ ఏం చేస్తుంటారు ఇప్పుడు ప్రస్తుతం మీరు అందరూ కూడా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు మాకు ఇది మా జాతి యొక్క దేవత. ఇదానికి మేము ఎప్పుడన్నా కానీ ఒక చంద్రాకారం లోగో జెండా, ఆ తెల్లటి ఒక బట్ట, అంటే మాకు ఒక ఈ ఆదివాసులకు తెల్లటి దాని మీద చంద్రాకారం ఉంటే ఇది ఒక ఆదివాసులకు సంబంధించిందని చెప్పి ఏర్పాటు చేసుకోవడానికి. అదొకటి. ఈయన సేదతీరుడు కాబట్టి పవిత్రంగా దీన్ని భావించి జెండా ఏర్పాటు భావించి ఇక్కడ మేము పూజలు చేసుకొని ఇక్కడ ఈ మా దేవతలను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి మేము అంటే అంతటా మా దేవుని నమ్మడం అనే మా జాతిలో ఉన్నటువంటి విశ్వాసము. అలాంటిది ఇక్కడ ఈడికెళ్ళే మనము స్టార్ట్ చేసిండ్రు మన రామ్జీ గోండ్ గారు. ఈరోజు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఇలా రామ్జీ గోండ్ అంటే చాలా అంటే ఆ రోజు నుంచి ఎంతో యుద్ధాలు కానీ మంచి కార్యక్రమాలు చేసి మీరు అంటున్నట్టే అందరినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి సో వాళ్ళ హక్కుల గురించి, ఆదివాసీ హక్కుల గురించి కావచ్చు, లేదంటే మొత్తం తెలంగాణ సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి ఫైట్ ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలేకపోతున్నారు. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ చిన్నయ్య గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే ఆ నేల. గోదావరి తీరాన ఉన్న ఈ అటవీ ప్రాంతం ఒకప్పుడు యుద్ధ రంగంగా మారింది. ఇక్కడి గుట్టలు, ఇక్కడి చెట్లు, ప్రతి మూలలో కూడా ఒక కథ ఉంది. ఇక్కడి గోదావరి నీళ్లు కూడా ఎరుపెక్కాయి ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అనే నానుడు కూడా ఇక్కడ ఉంది. ఆ విధంగా వీరోచితంగా గోండు వీరులు, ఆదివాసీలు తెల్లదొరలపైన కావచ్చు వాళ్ళ హక్కుల సాధన కోసం పోరాటం చేశారు అని కూడా చెప్తా ఉంటారు. అక్కడితో కథ ముగిసిందనుకుంటే అది చరిత్రలోనే అత్యంత భయంకరమైనటువంటి ఘట్టానికి ఆరంభమైంది. రామ్జీ గోండుతో పాటు అతని అనుచరులు మొత్తం 1000 మంది నిర్మల్ నుంచి ఎల్లపల్లి మార్గంలో ఉన్నటువంటి ఒక మహా మర్రి చెట్టుకు ఒక్కొక్కరిని ఉరితీశారు. వారి శరీరాలు చెట్టు ఊడలపై వేలాడుతూ ప్రజల్లో ఒక భయాన్ని నింపాలని అప్పటి బ్రిటిష్ నిజాం సేనలు చేసినటువంటి ఒక దారుణం అది. సో అది చూసి ఈ ప్రాంత వాసులందరూ కూడా ముందుగా భయాందోళన చెందినప్పటికీ కూడా ఆ తర్వాత వీరోచితంగా ఆ సైన్యం పైన, బ్రిటిష్ సేనల పైన తిరగబడి పోరాడినటువంటి సందర్భం అప్పుడు కనిపించింది. ఇక రామ్జీ గోండ్ గారితో పాటు ఒక 1000 మందిని ఊడల మర్రికి ఉరి తీసినటువంటి పరిస్థితి ఇక్కడ. దీన్ని అందుకే 1000 ఉరిల మర్రి అని కూడా చెప్తా ఉంటారు. సో ఇప్పుడు మనతో పాటు భూమయ్య గారు ఉన్నారు. ఎవరైతే 1000 ఉరిలో జరిగాయో ఇక్కడ, దాంట్లో ఉన్నటువంటి ఒకరి మనవడే మన భూమయ్య గారు. వారిని అడిగి, అంటే వారి ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, చరిత్ర చెప్తుంటారు కదా, సో వారికి తెలిసినటువంటి చరిత్ర ఏదో తెలుసుకుందాం. భూమయ్య గారు నమస్తే. ఇప్పుడు రామ్జీ గోండ్ గారు వీరోచితంగా తెల్లదొరల పైన, నిజాం నవాబుల పైన పోరాడారు హక్కుల సాధన కోసం, గిరిజనుల హక్కుల సాధన కోసం. మీకు తెలిసినటువంటి హిస్టరీ ఏంటి? గత 5 తరాల క్రితం మా తాతలు గోండ్వాన ప్రాంతం అనేది ఉండేది. అప్పుడు 5 దశాబ్దాలు పరిపాలన జరిగింది గోండ్వాన ప్రాంతంలో. మేము ఆదివాసులలో 9 తెగలు ఉంటాయి సార్. 9 తెగల నుంచి కలిపి ఒక గోండ్వాన ప్రాంతంగా ఏర్పడి పరిపాలన చేశారు. మర్స్కుల రామ్జీ గోండ్ అంటారు. 1250 నుంచి 1750 వరకు గోండ్వాన రాజ్యాలు పరిపాలించడం జరిగింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు నిర్మల్ ప్రాంతాన్ని తాలూకా ప్రాంతంగా ఉండేది. మనకు మహారాష్ట్ర ప్రాంతంలోనే ఉండేది. ఆ రోజు మా యొక్క పరిపాలన జరుగుతున్నప్పుడు మంచి పరిపాలన జరిగేది. మరి బ్రిటిష్ వారు ఏం చేశారంటే, మన దేశం మీదకి దండయాత్రకు వచ్చే సమయంలో ఇక్కడ ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారిని లేకుండా చేస్తేనే మనకు భారతదేశంలో ఉన్నట్టు వనరులు వస్తాయన్న ఉద్దేశంతో మా ప్రాంతాలన్నిటిపై
అదొకటి ఇక్కడ సహజ వనరులు, ఇదంతా ఫారెస్ట్ కాబట్టి దీన్ని కొల్లగొట్టే ప్రయత్నం. దట్టమైన అడవి. అది కూడా మొన్న దాదాపు ఏంటంటే 1996 వరకు కూడా ఇది ఏజెన్సీ ఏరియానే మళ్ళీ మధ్యలో తీసేయడం జరిగింది. మాకు తీసేసి మైదాన ప్రాంతంగా గుర్తించారు దీన్ని. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఆదివాసులు ఉనికి కోల్పోవడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఆదివాసుల చరిత్ర బయటకు తీసుకురావడం లేదు. మా చరిత్ర ఆనవాళ్ళం కూడా పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి పడింది. ఇక్కడ 1860లో 9వ తారీఖు ఏప్రిల్ నాడు ఊడల మర్రికి 1000 మందిని ఉరి తీయడం జరిగింది. అందులో 9 తెగలకు సంబంధించిన ఆదివాసులు ఈ రామ్జీగొండ వెనుక ఒక సైన్యం అన్నట్లు అది. ఆ సైన్యంని పెట్టుకొని పరిపాలించేవాడు. 1000 మందిని ఒకే మర్రికి, ఊడల మర్రికి ఉరివి తీయడానికి కారణం ఏంటి ఏమైనా తెలుసు? కారణం అంటే సార్ మనకు అంత చరిత్ర ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోయాం. వాళ్ళకి అగేనిస్ట్ గా ఫైట్ చేస్తున్నారు కదా, ప్రజల్లో భయం పుట్టించడానికి కూడా కావచ్చు. అట్లా ఆ రకంగా భయం గుట్టించి వాళ్ళని ఉరి తీయడం జరిగింది. అది ఉరి తీయడం కూడా నిజాం ప్రభుత్వం వాళ్ళు సలహాలు తీసుకొని నిజాం ప్రభుత్వం చేసిన కుట్ర ప్రకారమే రామ్జీగొండని ఉరి తీయడం జరిగింది. అంటే నిజాం అప్పటి తెల్లదొరలకు సహకరించి చేసింది అంటున్నారు. అవును. అప్పటి నుంచి ఈ కోటలలో అక్కడ నివాసం ఉండేది, ఇక్కడ వచ్చి సమావేశం పెట్టుకునే వారందరూ పైన. ఇక్కడ మా ఆనవాళ్ళు, ఈ కోటలలో ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికి కూడా మా ఆలయాలు ఉంటాయి, భీమన్న దేవాలయాలు ఉంటాయి. ఇవన్నీ మా ఆదివాసులు పరిపాలించేటప్పుడు ఇవన్నీ నివాసాలు ఉండేవాళ్ళు. అంటే మనకి ఎప్పుడైతే ఇప్పుడు జరుగుతున్నట్టు కోట అవి ఉన్నాయో పార్లమెంట్ అయినట్టుంటాయో ఇవి కూడా ఆ రకమైనట్టు. అంటే ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఇక్కడ పరిపాలించినప్పుడు ఇక్కడికి వస్తుండే. మళ్ళీ అటు పోతే చంద్రపూర్ ఏరియాలో ఇట్లా మధ్యప్రదేశ్, ఒడిశా ఈ ప్రాంతాల్లో పొట్టి తిరుగుకుంటూ కొన్ని రోజులు పరిపాలన చేసుకుంటూ తిరిగేవాడు. వాళ్ళ దాని వెనుక ఇది ఒక చైన్యంగా ఏర్పాటు చేసుకొని మా యొక్క 9 తెగలను ఒక చైన్యంగా ఏర్పాటు చేసుకుని ఎంబడి దింపుకునేవారు. బ్రిటిష్ వారు ఏం చేసినంటే ఈ రామ్జీగొండిని ఒకవేళ పరిపాలన చేస్తే మనకు ఇక్కడ నుండి వనరులు రావు, ఇక్కడ దట్టమైన అడవులు మంచి వనరులు అని చెప్పేసి నిజాం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని నిజాం ప్రభుత్వం ఆయనకు పూర్తి సహకరించడంతోనే ఈ రోజు ఆదివాసులు ఇక్కడ ఉరి తీయడం జరిగింది. ఇది మా చరిత్ర సార్. అట్లాగే రామ్జీ గోండ్ గారు అంటే ప్రథమంగా ఉద్యమాల్లో మొదటగా ఉద్యమకారుడు, భారతదేశానికి స్వతంత్రం రావడానికి కూడా మొదటి పోరాట యోధుడు బ్రిటిష్ పరిపాలన మీద. కానీ ఇప్పటికి కూడా మా వాళ్ళు పార్లమెంట్ కొట్లాడుతున్నా కూడా ఆయన ఆనవాళ్ళు కూడా ఖచ్చితంగా పార్లమెంట్ పెట్టడం లేదు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో కూడా వాళ్ళకు కూడా పెట్టిన సందర్భాలు. ఎందుకంటే మొట్టమొదటి స్వతంత్ర భారత పౌరుడు ఈయనే, యుద్ధం చేసినటువంటి వ్యక్తి, సిపాయిలతో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. కానీ ఇప్పటికీ మా చరిత్రను పూర్తిగా తీసుకుని ఇప్పుడు మీ తాతగారా ఈ 1000 మందిలోన వాళ్ళ సైన్యంలో ఆయన సైన్యంలో మా తాతలు ఉండేవారు 5 తరాల క్రితం. ఏం చెప్తారు మీ ఫ్యామిలీలో ఏమైనా హిస్టరీ, ఏమైనా తెలియని విషయాలు ఏమైనా మీకు చెప్తున్నారా? మీ నాన్న కావచ్చు, లేదంటే వాళ్ళ నాన్నలు ఇట్లా. అంటే చరిత్ర అంటే మనకు రాజ్యాలు ఉండేటి, మనం పరిపాలించడం, మన రాజ్యాలను ఈ రకంగా జరిగిందని చెప్పారు చరిత్ర. ఆ రాజ్యాలు కోల్పోయి మనం ఇప్పుడు ఇలా రేపు తినడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితి వచ్చింది. మన అన్ని ఇతర అగ్రకులాలు వచ్చి దోపిడీ చేశాయి, మన రాజ్యాన్ని మొత్తం దోసుకుపోయారని చెప్పేసి మా వాళ్ళు చెప్తూ ఉంటారు భూములు కానీ. అందుకే ఇప్పటికి మేము ఆనాడు ఈనాడు ఈయన తర్వాత మళ్ళీ మన బిర్సాముండా వీళ్ళందరూ రావడం ఇవన్నీ దీనికి సంబంధించిన ఒక రింగ్ అన్నట్లు. నిజంగా థ్యాంక్ యూ భూమయ్య గారు, చాలా చక్కగా అప్పటి చరిత్ర గురించి చాలా గొప్పగా చెప్పారు. నిజంగా ఇదంతా మరుగున పడిపోయినాయి. అంటే ఏ విధంగా వీరోచితంగా వీళ్ళు పోరాడి వీర మరణం, ఒక ఊడల మర్రికి 1000 మందిని ఉరి తీయడం అంటే మామూలు విషయం కాదు. సో నిజంగా చాలా గొప్ప వ్యక్తులు. సో థ్యాంక్ యూ సార్. నాటి బ్రిటిష్ వాళ్ళు, తెల్లదొరలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు భయాందోళనకు గురి చేసే నిమిత్తంలో సో వీళ్ళందరూ ఆదివాసీలు, గోండ్లు అందరూ కూడా వీరోచితంగా వాళ్ళపైన పోరాటం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ హక్కుల కోసం సో ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఈ 1000 ఉరిలు తీసినటువంటి మర్రి ఇక్కడే ఉండేది. 1995లో ఇది అప్పుడు వచ్చినటువంటి ప్రకృతి విపత్తులు, గాలి వానలకు కావచ్చు, ఆ టైంలో ఇదంతా కూలిపోయిందని కూడా చెప్తా ఉంటారు. ఈ ప్రాంతాన్ని కూడా వీళ్ళు పవిత్రంగా ఇప్పటికీ భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతవాసి మనతో పాటు ఉన్నారు. మీ పేరు? నైతం భీమరావు గారు, మీకేం తెలుసు అంటే మీ చరిత్ర గురించి, దీని గురించి? ఈ చెట్టు 1000 మందిని ఉరి తీసింది ఇక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టు అని చెప్తారు కదా, మీకు ఏం తెలుసు చరిత్ర గురించి? నేను పుట్టడం ఇక్కడనే, ఉండడం కూడా ఇక్కడనే. అంటే మేము ఇక్కడ నుండి ఈ ఎల్లపల్లి గ్రామం ఉంది, అక్కడ పనిచేసేవారు మా నాన్నవారు. అయితే దానికి సంబంధించి మా నాన్న ఇక్కడ ఇక్కడ పోచమ్మ గూడ అని ఉన్నది, పోచమ్మ గల్లి అని ఉన్నది. ఆ పోచమ్మ గల్లి నుండి మొదలు పెడితే ఇక్కడ ఆ కోటల వరకు మా నాన్న ఇక్కడ నుండి మేము ఇక్కడ ఎడ్ల బండి తోవండి, ఇది పెద్ద చెట్టు, ఇంత పెద్ద ఉంటుంది ఇది, దీని మీద ఇది ఏరియాలో. అయితే ఇక్కడ నుండి
ఎడ్ల బండితో మీరు చూసారా చెట్టును? చూసినాం సార్. ఓకే. అయితే దీని కిందకి వెళ్ళి ఇట్లా మీరు ఇక్కడ నిర్మల్కి పోయే దారి ఇది. బాట. ఎల్లపల్లికి పోయేది బాట. అయితే మా నాన్నగారు మా అమ్మగారు చెప్పేవారు, ఇది మనదే కోట, ఇది మన తాత ముత్తాతల ఇది అంటే మాకు అంత తెలియదు, మేము చిన్నగానే ఉన్నాం. మా నాన్నవారు చెప్పేవారు. అప్పుడు రాజుల పరిపాలన ఉండే. ఇప్పుడు మా తాత ఇప్పుడు మరస్కొల్ల రామ్జీగౌండ్ గారు, ఆయన ఒక రాజులాగా ఒక పరిపాలన. ఇది చంద్రాపూర్, ఆసిఫాబాద్, చంద్రగోండు మీకు తాత అవుతారు, తాత మీ చుట్టాలు. అంటే మా అమ్మ వాళ్ళ అదే ఫాదర్ తాతలు ముత్తాత అన్నట్టు. ఈ ఆసిఫాబాద్ నుండి చంద్రాపూర్, ఆదిలాబాద్, మళ్ళా కిన్వాట్, నిర్మల్, దీన్ని ఒక కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఇక ఈ ప్రాంతాన్ని మొత్తం పరిపాలించేవారు. అప్పుడు ఇది పరిపాలన చేయడం వల్ల అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది. అంటే ఇక్కడ మన సాగడం లేదు. సో ఇక్కడ ఫారెస్ట్ అడవిలో ఉన్న ఇది ఫారెస్ట్ మనం దోచుకోలేకపోతున్నాం. అంటే ఆయనకు ఎదుర్కోవడం ఎట్లా అనే ఒక కుట్ర ఆ తరంలోనే 1857లో మొదలు పెట్టడం జరిగింది. అంటే వీరు అంత వస్తుండ్రు, వీళ్ళు ఇల్లు పన్ను ఏదో పన్నులు అడుగుతుండ్రు, మనకే ఇది బాగా ఇది చేస్తుండ్రు, కాబట్టి వీళ్ళకు ఎట్లాంటిది మనం వెళ్తే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి ఈ ఒక పోరాటం మనం కొనసాగిస్తేనే మనకు రేపటి భవిష్యత్తు ఉంటుంది అనేది ఒక ఆలోచన. ఆ ఆలోచన మేరకే ఆయన ఏం చేసేవారంటే ఇది మొత్తం ఇది నిర్మల్ కేంద్రంగా మార్చేసి మరాఠీలను, కొందరు మంది మరాఠీలను, ఇక మా ఆదివాసులు, గోండ్లు, తోటి, పర్దాన్, నాయకపోడ్, వీళ్ళందరినీ కలుపుకొని ఇక్కడ ఒక కేంద్రంగా ఏర్పాటు చేసి ఆయన ఇక్కడ నుండే మొదలు పెడితే బాగుంటుందని ఇక్కడ ఇవి అన్ని భూములు ఉన్నాయి, ఇవి అన్నిటి మీద అవి కొద్దిగా దున్నడం చేయడం ఈ పోరాటం చేస్తూనే ఇక్కడనే బతికి జంగల్ జమీన్ అంటూ ఈ గోదావరి ఉంది కదా, ఇది గోదావరి పర్యాటక కేంద్రంగా మొత్తం ఇది అంతా చూసుకొని మంచిర్యాల వరకు అంటే ఒక ఎవరికి దక్కకూడదు, మనమే ఇక్కడ పరిపాలించాలి అనే రకంగా. సో అట్లా చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళందరూ వచ్చి సో ఇట్లా ఈ విధంగా ఉరిదీసింది. అయితే ఆ తర్వాత అరే మన ఇక్కడ ఏం సాగటం లేదనే ఒక భావనతోటి బ్రిటిష్ మరియు ఈ తెల్లదొరలు, సిపాయిలు వీళ్ళందరూ కలిసి అయితే ఏదైతే ఈయన ఉన్నారో వీడిని మనం ధ్వంసం చేస్తే ఒకవేళ ఈయనని చంపగలిగితేనే మనకు సాధ్యమయ్యేటట్టు వీళ్ళందరూ భయపడతారనే టైంలో వీళ్ళందరినీ ఇక్కడ ఖజానా కుయ్యి అని ఉండే, ఆ కుయ్యి మొత్తం ఇప్పుడు చెరలనే పోయింది. అయితే దాంట్లో వీళ్ళు పట్టుకోవడం, మరి దాంట్లో పట్టుకొని వీళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి పట్టుకొని ఇక్కడ పెద్ద చెట్టు ఉండే, ఈ చెట్టుకే 60లో ఇక్కడ ఉరి తీయడం జరిగింది. థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పి థ్యాంక్ యూ. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. నిర్మల్ అంటే ఇప్పటి వరకు మనకు కళలకు గురించి మాత్రమే తెలుసు, ఇకపై త్యాగాల గుర్తింపుగా కూడా మారే పరిస్థితి. స్వాతంత్రం అంటే కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, అది వేలాది ప్రాణాల కథ. ఆ కథలో రామ్జీ గోండ్ ఒక చిరస్థాయి అధ్యాయం. ఇది ఇవాల్టి ఏబిఎన్ ప్రయాణం. ఇలాంటి మరెన్నో తెలియని కథలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.